రక్తపోటు వాటర్లో ఉంది. దాంట్లో ఉండే లక్షణాలు మీకు చెప్తాను. తలపోటు, కళ్ళు మసకబారడం, ఛాతీలో నొప్పి, నీరసం, ఆయాసం, ఇవన్నీ దీని లక్షణాలు. ఇవన్నీ కూడా మీరు గమనించుకుంటూ ఉండాలి. దాని తర్వాత జీవన విధానం, మీ జీవన విధానంలో మార్పులు జరిగితే ఆ రక్తపోటులో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అందులో బరువుని మెయింటైన్ చేసుకోవాలి, అధిక బరువుకి వెళ్ళకుండా. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, ఆకుకూరలు, పళ్ళు, అలాగే కూరల్లో తక్కువ ఉప్పు ఉపయోగించాలి అమ్మ. అలాగే బీపీని రెగ్యులర్గా చెక్ చేయించుకుంటూ ఉండాలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి, తక్కువ ఉప్పు వాడుతూ ఉండాలి. మందులు ఏమన్నా కంటే క్రమం తప్పకుండా అవి వాడాలి. అలాగే యోగాసనాలు చేయాలి, ఉదయాన్నే ఒత్తిడి తగ్గించుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా అలవాట్లు చేసుకుంటే బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. తర్వాత తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు, ఇవి తీసుకోవడం వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. అవేంటి అంటే ఆకుకూరలు, ఫ్రూట్స్, తర్వాత పప్పు దినుసులు, తర్వాత గుడ్డు, చేప, ఇవన్నీ కూడా తీసుకోవాలి. బీపీ షుగర్ అని చూసాను కదా, యాప్లో ఎంటర్ చేస్తాను. అందులో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవి మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు మీరు వాటికి సమాధానం చెప్పండి. మీ వివరాలు చెప్పండి అమ్మా. అమ్మ, మీ ఇబ్బంది ఏంటో చెప్పండి అమ్మా డాక్టర్ గారికి. పొద్దున్న వేసుకోమ్మా, ఎర్ర టాబ్లెట్ రాత్రి వేసుకోమా చిన్నది. అమ్మ, నేను మీకు కొన్ని యోగాసనాలు నేర్పిస్తాను, అవి కొంచెం మీరు ఇంట్లో చేస్తూ ఉండండి. ఈ యోగాసనాలు మీరు ప్రతిరోజు చేయడం వల్ల మీ రక్తపోటు కంట్రోల్లో ఉంటుందండి. సెక్రటరీ గారు వచ్చారు, మా ఇంటికి చూశారు, తీసుకొచ్చారు హాస్పిటల్కి. మేడం గారు అయ్యారు కూడా చూశారు, పిల్లలకి బాగా చేస్తాం వల్ల తగ్గిందండి.